ఒక కాన్సెప్ట్ తోటి దళిత బహుజన ఆదివాసీ యువత నిర్వీర్యమైపోతున్నారు అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఈ రాష్ట్రంలో 151 సీట్లు వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగినటువంటి దుర్మార్గాలు ఏంటో నేను మీకు ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోకి రావటం, ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న దళిత నాయకులతో సహా, అది మాలా కావచ్చు, మాదిగ కావచ్చు, రెల్లి కావచ్చు, లేకపోతే ముస్లిం నాయకులు కావచ్చు, మీరందరూ యువతకు సమాధానం చెప్పాలి. ఎందుకు అంటే ఖచ్చితంగా రేపొద్దున మీరు ఏ ఓటు హక్కు అడగటానికి ఏ దళిత పేటకు వెళ్ళినా, ఏ ఆదివాసీ పేటకు వెళ్ళినా మీకు ఈ యువత నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పి తీరాలి. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు మీరు పరిపాలించినటువంటి పరిపాలన ఈ రోజు వరకు కూడా మా కళ్ళ ముందు కనపడుతూనే ఉంది. ఈ రోజు వరకు మీరు పరిపాలించినటువంటి పరిపాలన మా కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా మా యువతకు సమాధానం చెప్పిన తర్వాత మాత్రమే ఆ పేటలో ఓటు అడగడానికి వెళ్ళాలి. అయితే ఆ యువతని చైతన్యవంతులు చేసే బాధ్యత కూడా మాది. నేను తీసుకుంటా ఖచ్చితంగా. నేను పాదయాత్ర చేస్తా, ప్రతి దళిత పేటకు వెళ్తా, ప్రతి దళిత కాలనీకి వెళ్తా, ప్రతి వీధికి వెళ్తా, ప్రతి వాడకు వెళ్తా, ప్రతి గ్రామానికి వెళ్తా. 2027 నుంచి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేసి మన దళిత బహుజన బిడ్డలకు జరిగిన అన్యాయాన్ని ఇంటింటికి ప్రచారం చేసి తీరుతా. అది నా పార్టీ, నా ఎజెండా. పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తాం. 2029లో ప్రజలను చైతన్యవంతులను చేయడానికి మేము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని నేను ఈ ప్రెస్ మీట్ సాక్షిగా ప్రకటిస్తున్నా. 2019-24లో జరిగినటువంటి అనార్థాలు ఏంటో ఒక్కసారి నేను చెప్పిన తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్తాం. బెస్ట్ అవైలబుల్ స్కూల్, గత ప్రభుత్వంలో రద్దయినటువంటి 26 సంక్షేమ పథకాలు. ఈ ఒక్క సంక్షేమ పథకాలు చాలు, ఇంకేం అవసరంలా. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో నేను దళిత పక్షపాతిని అని వచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దళిత బిడ్డలకి, ఆదివాసీ బిడ్డలకు జరిగిన అన్యాయం ఏంటో నేను ఒక్కసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దు. ది బెస్ట్ స్కూల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నిర్దాక్షిణంగా రద్దు చేసి కొన్ని లక్షల మంది ఎస్సీ ఎస్టీ పిల్లలకు అన్యాయం చేసినటువంటి ఘనత గత ప్రభుత్వాన్ని. నెంబర్ 2, ఏపీ స్టడీ సర్కిల్ రద్దు. ఏమంటే మేము చిన్నప్పుడు, అంటే మేము డిగ్రీ అది చదివేటప్పుడు 96-99లో ఎస్సీ ఎస్టీలు ఎవరైనా ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, గ్రూప్ 1లు కానీ, లేకపోతే ఏదన్నా పోటీ పరీక్షలకి వెళ్ళాలి అనుకుంటే అప్పట్లో కోచింగ్ సెంటర్లకి డబ్బులు పెట్టుకునేటువంటి స్తోమత మా కుటుంబాల్లో ఉండేది కాదు. ఎందుకంటే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్నటువంటి పిల్లలకి ఐఏఎస్లు, ఐపీఎస్లు అవ్వాలని గవర్నమెంట్ ఒక సదుద్దేశంతో స్టడీ సర్కిల్ అనేది ఒకటి పెట్టి దాంట్లో దళిత బహుజన ఆదివాసీ పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఒకటి పెడితే రావటంతోనే ఆ స్టడీ సర్కిల్ను రద్దు చేసినటువంటి ఘనత, స్టడీ సర్కిల్లో కోచింగ్ సెంటర్లను తీసివేసి వేలాది మంది నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు చల్లినటువంటి ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. జీఓఎంఎస్ నెంబర్ 77 అండి. జీఓఎంఎస్ నెంబర్ 77 డేటెడ్ 25/12/2020. దీని ద్వారా ఎస్సీ ఎస్టీలు ఎవరైనా సరే డిగ్రీ వరకు, అంటే అప్పటి వరకు నేను జీవో నెంబర్ కూడా చెప్తా. జీఓఎంఎస్ నెంబర్ 77 డేటెడ్ 25/12/2020. అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరంలోనే ఎస్సీ ఎస్టీలు ఎవరైనా సరే డిగ్రీ వరకు చదువుకుంటే వాళ్ళకి స్కాలర్షిప్ వస్తుంది. కానీ పీజీకి వెళితే స్కాలర్షిప్ వచ్చేది ఇంతకుముందు. 2020కి ముందు పీజీ విద్యార్థులు ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో వాళ్ళకి స్కాలర్షిప్ వచ్చేది. గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఆ పీజీ విద్యార్థులకి స్కాలర్షిప్ని ఎత్తేసినటువంటి ఘనత మాజీ ముఖ్యమంత్రి గారిది. జీఓఎంఎస్ నెంబర్ 108 డేటెడ్ 19/7/2023 మరియు జీఓఎంఎస్ నెంబర్ 111 డేటెడ్ 24/7/2023 ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ సీట్లు ఎవరైతే జాయిన్ అవుతారో ఆ మెడికల్ సీట్లో జాయిన్ అయ్యేటువంటి విద్యార్థులకి, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి మెడికల్ సీట్లో తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఒక్కసారి జీఓఎంఎస్ నెంబర్ 111 డేటెడ్ 24/7/2023 ద్వారా మాజీ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఘనకార్యం ఏంటి అంటే, ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అని 3 సీట్లను చేస్తూ, ఇది రిజర్వేషన్లో ఉన్న సీట్లని, ఏ కేటగిరీలో ఉన్న 16,500 కన్వీనర్ కోటా ఫీజుని, ఏదైతే
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఒక ఎస్సీ వ్యక్తికి కానీ ఎస్టీ వ్యక్తికి కానీ ఒక కన్వీనర్ కోటాలో సీట్ వస్తే వాళ్ళు 16,500 రూపాయలు మాత్రమే కట్టేవాళ్ళు 2023కి ముందు. ఈ 16,500 సీటుని 13,20,000 రూపాయలు చేసినటువంటి ఘనత మాజీ ముఖ్యమంత్రి గారు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిని కూడా అడుగుతున్నా, మీరు ఈ జీవోని తీసుకొచ్చి ఎన్ని వేల మంది ఎస్సీ ఎస్టీ దళిత పిల్లలకి మెడికల్ సీట్లు రానికుండా చేశారో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోరా? ఏది బి కేటగిరీ సీటు వచ్చేసరికి 13,20,000 రూపాయలు కట్టాలండి. సి కేటగిరీ సీటు వచ్చేసరికి 39,60,000 కట్టాలి. ఈ జీవో ద్వారా 13,500 ఉన్నటువంటి 16,500 రూపాయలు ఉన్నటువంటి ఫీజుని బి కేటగిరీ సీట్ అయితే 13,20,000, సి కేటగిరీ సీట్ అయితే 39,60,000 రూపాయలు చేశారు. ఏది ఎంబీబీఎస్కి అయితే. బీడీఎస్కి అయితే 14,300 రూపాయలు ఉన్న కన్వీనర్ సీట్ని 4,40,000 రూపాయలు బి కేటగిరీ సీటు, 13,20,000 రూపాయలు సి కేటగిరీ సీటు. 50% ఉండాల్సిన రిజర్వేషన్ తీసుకొచ్చి మొత్తాన్ని కుదించేసి ఎస్టీ, బీసీ, మైనారిటీ అండ్ అగ్రవర్ణాల్లో ఉన్న ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్న కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ్, వైశ్యాస్కి 10% ఉన్న రిజర్వేషన్ కూడా మొత్తం కుదించి పడేసి 23% రిజర్వేషన్కి తీసుకొచ్చారు 60% రిజర్వేషన్ నుంచి. అంటే అర్థం ఏంటి అంటే ఈ జీవో ద్వారా మెడికల్ విద్యలో ఎవరైనా సీట్లు కొనుక్కోవాలి అంటే 40 లక్షలు 50 లక్షలు పెట్టి సీటు కొనుక్కునేటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి వ్యవస్థలో రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారో అనేది మళ్ళీ ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోమని అడుగుతున్నా. ఇంకో పథకం నేను 26 పథకాలే చదివి వినిపిస్తా. ఈ 26 పథకాలని మేము మళ్ళీ రిస్టోర్ చేస్తాము అని, ఈ 26 పథకాల వల్ల కొన్ని లక్షల మంది దళితులు అన్యాయం అయిపోయారు అని, ఈ 26 పథకాలను రిస్టోర్ చేస్తామని ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అధికారంలోకి రావటమే తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మొట్టమొదటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి మొట్టమొదటి అంశం ఏంటి అంటే ఏజెన్సీ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టో. ఇది ఉమ్మడి మేనిఫెస్టో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఉమ్మడి మేనిఫెస్టో. ఈ ఉమ్మడి మేనిఫెస్టోలో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన జనసేన, భారతీయ జనతా పార్టీ మేబీ టచ్ చేయలేదు. మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదన్నారు. అందుకనే కేవలం పవన్ కళ్యాణ్ గారి ఫోటో అండ్ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారి ఫోటో మాత్రమే ఉంటుంది. ఈ మేనిఫెస్టోలో వారు రాసినటువంటి అంశంలో నెంబర్ ఎస్సీ ఎస్టీ సంక్షేమంలో నెంబర్ 4 ఐటెం ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాల పునరుద్ధరణ. ఇప్పుడు నేను ఏదైతే 26 స్కీములు చదువుతున్నానో ఈ స్కీములన్నింటినీ కూడా రద్దు చేసిన స్కీముల్ని మళ్ళీ పునరుద్ధరిస్తాము. ఈ స్కీములన్నింటినీ కూడా మళ్ళీ మేము మళ్ళీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు అందిస్తామని గద్దెనెక్కిన ఈ ప్రభుత్వం ఈ రోజు వరకు ఊసు పేసు లేకుండా 2 సంవత్సరాలు గడిపేశారు. యువత ఏమైపోవాలండి? యువత ఎక్కడికి వెళ్ళాలి? యువత ఎవరిని అడగాలి? అరే చర్చిల్లో మంటలు ఆర్పేసేసి దీపాలు ఆర్పేసేసి గత ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి 151 సీట్లు ఇచ్చినటువంటి యువత వల్ల చక్కగా ఓట్లు వేయించుకున్న వెంటనే నాకు ఒక కథ గుర్తొస్తుంది. ఒక రాజుగారు అధికార పీఠంలోకి రాగానే ఆయన్ని రాజుగారిని గెలిపించినటువంటి వ్యక్తి వెళ్ళి పూలదండ వేసాడంట. పూలదండ వేసిన తర్వాత భటుల్ని పిలిపించాడంట రాజుగారు. వీడిని అర్జెంటుగా చెరసాలలో పడేయండి అన్నాడంట. అదేంది మహారాజా, మిమ్మల్ని గెలిపించింది నేనే కదా, నన్ను చెరసాలలో వేస్తాడేంటి అంటే ముందు తీసుకెళ్ళిపోండి అన్నాడంట. తీసుకెళ్ళిపోయిన తర్వాత మహామంత్రి అడిగాడంట, ఏంటి రాజా, పాపం వాళ్ళ జనానందరినీ నీకు ఓట్లు వేయించాడు, కష్టపడ్డాడు, ఈరోజు నువ్వు రాజు అవటానికి నీ వెనకాల నిలబడ్డాడు, ఈరోజు రాజు పరిపాలన గొప్ప పరిపాలన అన్నాడు, వాళ్ళ వర్గం అంతా మీ 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 ఆజ్ఞలను శిరసావహించేదంటే వీడు గనక మళ్ళీ ఈ బలవంతుడే గనక ఉంటే, వీడు గనక బయట ఉంటే రేపొద్దున నా పీఠానికి ఎసురు పెడతాడు కాబట్టి వీడు లోపల ఉండాలి అని. అంటే ఎవరైతే అధికారాన్ని ఇచ్చారో నమ్మిన వాళ్ళనే కదా మోసం చేసేది అనేటువంటి ఒక సిద్ధాంతంతో గత ప్రభుత్వానికి ఓట్లు వేసినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరినీ కూడా మోసం చేసి ఈ 26 సంక్షేమ పథకాలు రద్దు చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు యువత మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నప్పుడు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత గత ప్రభుత్వానికి ఉంది, ఈ ప్రభుత్వానికి ఉంది.
ఆ ప్రభుత్వం రద్దు చేసిన సంక్షేమ పథకాలు మేము ఈ ప్రభుత్వం రిస్టోర్ చేస్తామని వచ్చినటువంటి ప్రభుత్వం నమ్మక నీరెత్తినట్టు కూర్చుంది. ఏ దళిత నాయకుడు మాట్లాడు, ఏ ఎమ్మెల్యే మాట్లాడు, ఏ కేంద్ర మంత్రి మాట్లాడు, ఏ రాష్ట్ర మంత్రి మాట్లాడు. మరి ఎవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, దళిత, బహుజన కాన్సెప్ట్లో పనిచేసేటువంటి వాళ్ళు, నిరుపేద వర్గాల వాళ్ళు పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎవరు దిక్కు? వాళ్ళ హక్కుల కోసం ఎవరు పోరాడాలనేటువంటి ప్రశ్న రేపు భీమ్ జన్జీ ఉద్యమంలో వస్తే సమాధానం మీరే చెప్పాలి. ఇంకా ఈ మహానుభావుడు క్లోజ్ చేసినటువంటి పథకాల పేర్లు చదువుతా. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం రద్దు, భూమి కొనుగోలు పథకం రద్దు, కులాంతర వివాహాల ప్రోత్సాహకాల పథకం రద్దు, ఎస్సీ కార్పొరేషన్ లోన్ల రద్దు, బుక్ బ్యాంక్ పథకం రద్దు, మాల మాదిగ రెల్లి కార్పొరేషన్లను పెట్టి పూర్తిగా 3 బోర్డులను విచ్ఛిన్నం చేసి పడేశారు. ఎస్సీ ఎస్టీ యువతులకు రావాల్సిన సబ్సిడీ మరియు ప్రోత్సాహక ఉపాధి పథకాల రద్దు, ఎస్సీ ఎస్టీ నిరుపేద కుటుంబాల నుంచి 12,500 ఎకరాల ఎస్ఐండ్ భూముల్ని లాక్కున్నటువంటి ఘనత గత ప్రభుత్వాన్ని. 4,98,426 కోట్ల ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు 2019 నుంచి 2027 వరకు అలోకేట్ చేయాల్సినటువంటి సప్లాన్ నిధులు ఒక్క రూపాయి కూడా అలోకేట్ చేయకుండా 5 లక్షల కోట్ల రూపాయలు అన్యాయం చేశారు ఎస్సీ ఎస్టీ ప్రజలకి ఈ రాష్ట్రంలో. గత ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం చేసింది. నేను లెక్కలతోటి సహా మీకు వివరిస్తాను. 2019-20 బడ్జెట్ అండి 2,27,975 దీంట్లో అలాట్మెంట్ జరగాల్సింది ఎస్సీలకి ఎస్టీకి అలాట్మెంట్ జరగాల్సింది 52,434 కోట్లు. 2020-21 ఫైనాన్షియల్ ఇయర్కి 2,24,789 కోట్ల టోటల్ బడ్జెట్. ఈ బడ్జెట్లో 51,701.47 కోట్ల రూపాయల బడ్జెట్ అలొకేషన్ జరగాలి. 2021-22 ఈ బడ్జెట్లో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 2,29,779 టోటల్ బడ్జెట్ అయితే దీంట్లో అలాట్మెంట్ జరగాల్సింది 58,939 కోట్ల రూపాయలు అలాట్మెంట్ జరగాలి. ఈ బడ్జెట్లో కూడా 0. 2022-23 అండి, సారీ 23-24 ఫైనాన్షియల్ ఇయర్ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2,79,279. దీంట్లో అలాట్మెంట్ జరగాల్సింది 64,234 కోట్ల రూపాయలు. 0. 2024-25 ఈ బడ్జెట్ 2,94,427 కోట్లు. దీంట్లో అలాట్మెంట్ మనకు జరగాల్సింది ఎస్సీ ఎస్టీలకు జరగాల్సింది 67,718 కోట్లు. ఈ ఒక్క సంవత్సరంలోనే 300 కోట్లు ఇచ్చారండి. దట్స్ ఆల్ 300 crores. 25-26 ఈ బడ్జెట్ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ అమాంతంగా పెరిగిపోయి 3,22,359 కోట్లు. ఈ ప్రపోజిషన్ ప్రకారం ఎస్సీలకి ఎస్టీలకి అలాట్మెంట్ బడ్జెట్లో కేటాయించాల్సిన అమౌంట్ 74,142 కోట్లు. ఏమీ అలాట్మెంట్ జరగల. 25-26 26-27 3,32,205 కోట్లు. ఎస్సీ ఎస్టీలకు జరగాల్సిన అలాట్మెంటు 76,407 కోట్లు. వెరసి 2019 నుంచి 2027 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల జనాభా ప్రాతిపాదికన జరగాల్సినటువంటి బడ్జెట్లో జరగాల్సినటువంటి అలాట్మెంటు 4,98,426 కోట్ల రూపాయలు అలాట్మెంట్ జరగాలి. ఇది నేను చెప్పింది కాదండి. ఇది ఏదో నేనేదో మాట వరుసగా చెప్తున్న అంశం కాదు. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధికారికంగా 2013లో అసెంబ్లీ సాక్షిగా తయారు చేసినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టంలో సెక్షన్ 3 ప్రకారం చెప్పినటువంటి అలాట్మెంట్ రూల్స్ నేను ఇది కూడా చదివి వినిపిస్తా. ప్లానింగ్ రిసోర్స్ అలోకేషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ సబ్ప్లాన్ అండ్ ట్రైబ్ సబ్ప్లాన్ ఫండ్స్ అండ్ స్కీమ్స్. నేను యువతను ఒక్కసారి గమనించమని కోరుతున్నా. చట్టంలో ఉన్నదాన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేయించుకోలేకపోతే, చట్టంలో ఉన్నదాన్ని కూడా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం మనల్ని మోసం చేస్తుంటే మనం ఎందుకు కామ్గా ఉండాలండి? చట్టంలో ఉన్నదాన్ని అడిగే హక్కు మనకు లేదా? చట్టంలో జరిగిన అలాట్మెంట్, చట్టంలో ఇంత అలాట్మెంట్ జరపండి అని చెప్పిన అసెంబ్లీ సాక్షిగా చేసిన చట్టానికి విలువ లేకపోతే
దాన్ని ప్రశ్నించేటువంటి అవకాశం మంత్రులకి ఎమ్మెల్యేలకి లేకపోతే గత 5 సంవత్సరాలు అన్యాయం జరిగింది, ఈ 2 సంవత్సరాలు అన్యాయం జరుగుతుంది, రాబోయే 3 సంవత్సరాలు కూడా అన్యాయం జరుగుతుంది. ఎంతకాలం ఈ అన్యాయమని ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మనకు లేదా? ఇది మన హక్కు కాదా? మన డబ్బు కాదా? మనకి హక్కుగా చట్టంలో నుంచి రావాల్సిన అంశం మనకు లేదా? మనం దానికోసం ఫైట్ చేయమా? మనం రోడ్ల మీదకి రావద్దా? ప్రభుత్వాలను ప్రశ్నించొద్దా? చట్టం ఏం చెప్పిందో చెప్తా. ది స్టేట్ షల్ ఇన్ ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ earmark in such a manner as may be prescribed a point of the total plan outlays of the state which shall be proportionate to the scheduled caste/scheduled tribe population of the state, to be called scheduled caste subplan and tribal subplan, provided that the fund to be earmarked to determined at least 6 months prior to commencement of the next financial year. జనాభా ప్రాతిపాదికన బడ్జెట్లో అలాట్మెంట్ జరగాలి అని సెక్షన్ 3 ఆఫ్ SC/ST సబ్ ప్లాన్ చాలా క్లియర్గా చెప్పిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 18%, 19% ఎస్సీలు, 7% ఎస్టీలు ఉన్న 24% సబ్ ప్లాన్ నిధుల్లో ఎందుకు అలాట్మెంట్ జరగటం లేదు? నాట్ ఈవెన్ 1% కూడా అలాట్మెంట్ ఎందుకు చేయటం లేదు? 5 లక్షల కోట్ల రూపాయల అలాట్మెంట్ జరగాల్సిన పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడట్లా, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం మాట్లాడుతుంది. యువత ఏమైపోవాలి? ఈ 26 సంక్షేమ పథకాల రద్దులో సప్లాన్ నిధుల డైవర్షన్ కూడా ఒకటి. నెంబర్ 2, NSFDC, NSKDC లోన్లు పూర్తిగా రద్దు, స్టడీ లీవ్ రద్దు. SC/ST ఎంప్లాయీస్కి ఎప్పటి నుంచో 1978 నుంచి వస్తుంది, కొత్తగా ఏం రాలా. SC/ST ఎంప్లాయీస్కి ఎవరైనా ఒక ఎంప్లాయీగా జాయిన్ అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు చనిపోతారండి, ఒక తండ్రి చనిపోతాడు, ఒక కుటుంబంలో, ఒక SC ఉన్న కుటుంబంలో తండ్రి చనిపోతాడు. పాపం ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్నటువంటి వాళ్ళ కొడుక్కి కంపాన్షనట్ అపాయింట్మెంట్లో ఉద్యోగం ఇస్తారు. ఆ టైంకి వాడు డిగ్రీయే చదువుతున్నాడు, డిగ్రీ డిస్కంటిన్యూ చేసి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. చట్టంలో ఒక ప్రొవిజన్ ఉంది, ఏమనుంది అంటే ఎవరైతే SC/ST వాళ్ళు ఉంటారో వీళ్ళకి చదువుకునేటువంటి అవకాశం లేనప్పుడు ఒకసారి ఉద్యోగం వచ్చిన తర్వాత చదువుకోవటానికి ఒక ప్రొవిజన్ ఉంటుంది. ఆ చదువుకునే సందర్భంలో వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ లీవ్ అనేది ఒకటి ఇస్తారు. ఎక్స్ట్రాడినరీ లీవ్ అంటే నువ్వు చదువుకోయా, 1 సంవత్సరమో 2 సంవత్సరాలు నీ ఉద్యోగం నీకు అంటానే ఉంటుంది, నీ జీతం నీకు వస్తుంది, నువ్వు చదువుకో అనేటువంటి ఒక ప్రొవిజన్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇస్త్రీ కోడితే అది వెళ్ళిపోయి బంగాళాఖాతంలో పడిపోయింది ఆ జీవో. ఇప్పుడు లేదు అది. SC/ST ఎంప్లాయీస్ అందరూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికే ఓటేశారు. మరి వాళ్ళకి సిగ్గుందో లేదో నాకైతే తెలియదు. సిగ్గున్న వాళ్ళైతే మళ్ళీ అలాంటి వ్యక్తికి ఓటేయరు. SC/ST చట్టాన్ని పూర్తిగా నీరుగారుస్తూ 90% కేసుల్లో ప్రాథమిక దశలోనే కేసులు మూసివేత. షెడ్యూల్ ఏరియాలో ఉన్న ITDA పూర్తిగా అవినీతిమయం. షెడ్యూల్ ఏరియాలో నిబంధనలకు వ్యతిరేకంగా గిరిజనేతల నియామకం. 2019 ఇది చాలా ఇంపార్టెంట్. షెడ్యూల్ ఏరియా గురించి కూడా నేను మాట్లాడాలి. ఎందుకు అంటే ఈరోజు షెడ్యూల్ ట్రైబల్ ఏరియాలో అంత అవినీతి జరిగినటువంటి సందర్భం 2019-24 మయంలో జరిగినటువంటి అవినీతి జరిగినటువంటి గిరిజనేతరుల నియామకం చరిత్రలో ఎప్పుడు జరగల. ఎంత దుర్మార్గంగా జరిగింది అంటే ట్రైబల్ ఏరియాని నాశనం చేసింది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. గిరిజనులను నిర్దాక్షిణ్యంగా నిలువున మోసం చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం చేసినటువంటి మోసాన్ని మళ్ళీ ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది. జీవో 3 రిస్టోర్ చేస్తామని చెప్పారు, మీ మేనిఫెస్టోలోనే ఉంది. మేనిఫెస్టోలో 3rd కాలం ఏజెన్సీలో ఆదివాసీ ఉపాధ్యాయుల నియామకం జీవో 3 పునరుద్ధరణ. ఇది తెలుగుదేశం పార్టీ NDA ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలో 3వ అధ్యాయం 3వ పాయింట్ అది జీవో 3 పునరుద్ధరణ. నేను జీవో 3 పునరుద్ధరణతో పాటుగా నేను ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమ నియామకాలన్నింటిని కూడా రద్దు చేయాలి. గిరిజనేతరులకి ఎవ్వరికి కూడా అక్కడ ఉద్యోగాలు ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇచ్చిన ప్రతి ఒక్కరిని కూడా రిమూవ్ చేసేయాలి. అక్రమంగా షెడ్యూల్ ఏరియాలో జరుగుతున్నటువంటి ITDAలో జరుగుతున్నటువంటి అవినీతిని ప్రక్షాళన చేయాలి. ఇంకా మీరు దేనికోసం వచ్చారు?
మీరు అవన్నీ గత ప్రభుత్వం చేసింది మేము బాగు చేస్తాము, మేము సంక్షేమ పథకాలన్నింటినీ రిస్టోర్ చేస్తాము, మేము అద్భుతంగా పనిచేస్తామనే కదా మీరు ఈరోజు వచ్చారు. మరి ఈరోజు మీరు మాట్లాడకుండా మెదలకుండా కూర్చొని మీరు ప్రాజెక్టులు తెచ్చుకున్న పనిలో ఉంటే మరి వీళ్ళ భవిష్యత్తు ఏమైపోతుందని ప్రజలు అడుగుతున్నప్పుడు, విద్యార్థులు అడుగుతున్నప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంటుంది.